కుసుమహర 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 నారద భక్తి సూత్రాల్లో మొదటి పార్ట్లో ఏమిటంటే మొదటి భాగంలో భక్తి ప్రాశస్త్యం, బ్రహ్మజ్ఞానాన్ని పొందుటకు జ్ఞాన మార్గగామికి శమదమాది షట్కములు అవసరమైనట్లుగా భక్తికి అవసరం లేదు అంటున్నాడు. ఎందుకంటే 6 ఉంటాయి. శమము అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం, ఘటాకాశం, మహాకాశం, ఇవన్నీ కూడా అవసరం. ఇది జ్ఞాన మార్గములో పయనించే వారికి. బ్రహ్మజ్ఞానాన్ని చక్రవర్తి లాంటిది అంటారు. దానికి స్వచ్ఛ హృదయం, వివేకమనే వైరాగ్యములనే సింహాసనము సిద్ధము చేయగా దానిపై బ్రహ్మజ్ఞానమనే చక్రవర్తి ఆసీనుడగును అంటున్నారు. కానీ భక్తికి ఏ సింహాసనం యొక్క ఆవశ్యకత లేదు. స్వయంగా నారద మహర్షి చెప్తున్నాడు, సందేహం లేదు. భక్తి తల్లి అంటే ఆమె తల్లి వంటిది. దుఃఖితుల హృదయమే ఆమె స్థానము. భక్తికి అధికార ప్రసక్తి లేదు. శాస్త్రములలో కొన్ని సాధనములు ఆయా సంబంధిత అధికారులకే ప్రయుక్తమై ఉన్నవి. జగత్తులో అంతటా సంఘర్షణయే, సర్వత్రా దుఃఖమే. జీవులందరూ అశాంతితో వ్యాకులపడుచున్నవారే. వీటి నివారణకై శాస్త్రములో చెప్పబడిన మార్గములు చాలా క్లిష్టమైనవి. కర్మ మార్గం తీసుకుందాం. అది ధర్మ అనుష్ఠానములో వెళ్ళడానికి నియమములు, సంయమం బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, వస్తు బాహుళతతో సమతో కూడినది అంటున్నాడు. ఇక యోగ మార్గం తీసుకుందాం. ఆసనములు, ప్రాణాయామాది క్లేశములు అనేకములు జ్ఞాన మార్గములో కావాలి. కాబట్టి యోగ మార్గంలో ఆసనాలు, హఠయోగం ఇవన్నీ కావాలి. ఈ జ్ఞాన మార్గం ఇందాక అనుకున్నాం. శమదమములు, ఘటాకాశం, మహాకాశం మొదలైన బాధలు. మరి ఈ బాధలు, ఇబ్బందులు అధికారి అనధికార ప్రయాస లేని మార్గమే భక్తి. అలాగే శ్రీ శంకర భగవత్పాదుడు తన యాత్రలో ఈ భక్త కన్నప్ప ఈ తిన్నడు ఆయన సిద్ధాంతం ఏంటి? మహాభక్తి, మూఢభక్తి మన వల్ల కాదేమో అనిపిస్తుంది అన్నమాట. కన్ను అనే భక్తి ప్రాశస్త్యం. ఎప్పుడైతే తన ఇష్టదైవమైనటువంటి ఆ పరమశివునికి లింగాకారంలో ఉన్న ఆరాధకుడికి కళ్ళమ్మడి రక్తం గారుగానే తన కన్ను పెట్టాలని చెప్పి ఆ యొక్క కన్ను దగ్గర తన కాలు పెట్టేశాడు. ఆశ్చర్యపోయాడు శ్రీ భగవత్పాదుడు. భక్తి కమ్కి రోజు భక్తి ఏమైనా చేయగలదు అన్నాడు అంతే. కాబట్టి ఈ అధికార ప్రయాస లేని మార్గమే భక్తి అంటున్నాడు. అందుకే ప్రభు కూడా మొత్తుకున్న అరుణాథ్ నామమే గతి అని చెప్పాడు. కలవు కేశనం కీర్తనం చెప్పాడు. నాస్తేవ అన్యదా గతిర్ నాస్తి అని చెప్పాడు. ఎందుకన్నాడు నాస్తేవ 3 సార్లు? ఇదే జ్ఞాన మార్గము, కర్మ మార్గము, యోగ మార్గములు వద్దని. అందుకే 3 సార్లు అనములు ఆయన ఉద్దేశం. కాబట్టి నారద మహర్షికి జనకుడు బ్రహ్మ ఆజ్ఞ ఇచ్చాడట. ఏమని? భాగవత ప్రచారం చేయవలసింది. అంతేకాక స్వయంగా నారదుడు భక్తిదేవ ఎదుట ప్రతిజ్ఞ కూడా చేశాడట. కాబట్టి ఇతర ధర్మములన్నీ వదిలి విశ్వములో అత్యుత్సాహముతో మీ భక్తిని ప్రచురం చేయనడల నేను హరిదాసుని కానన్నాడు నారదుడు. తండ్రి గారి ఆజ్ఞ, తన ప్రతిజ్ఞ ధిక్కుతులైన జీవులకు సులభ మార్గమైన సాధనము మరియు అనధికార ప్రశ్నే లేనిది కనుక ఆతకారణము అని భక్తిని వ్యాఖ్యానించి అతకారణము. దాని గురించి కొంత చర్చిద్దాం. అధ అనే అర్థం ఏమిటి? అనంతరము కూడా అని కలదంట. అంటే ఇక్కడ 3వ అర్థం ఏ విధంగా సరిపోతుందో చూద్దాం. శమదమాది యొక్క షట్క సంపత్తి తరువాత మానవుడు భక్తికి అధికారి అవుతాడు అనుకుంటే అది సరికాదు అంటున్నాడు. ఎందువల్లంటే హృదయంలో భక్తి ఉదయించగానే హృదయం పరిశుద్ధమవుతుంది. అంతేకాని హృదయం పరిశుద్ధం అవుతే భక్తి కలుగుతుంది అనుకోవడం సమంజసం కాదు. భక్తి తల్లి లాంటిది. మనకి పాలు తాగే యోగ్యత కలిగినప్పుడు తల్లి పాలిస్తుందండి? కాదు. పిల్లవాడు అసక్తుడుగా ఉన్నా, కళ్ళు మూసుకొని పడి ఉన్నా, అడగకున్నా వాని ఆకలి ఎరిగి తల్లి వాని నోరు తెరిచి సంయమిస్తుంది. అప్పుడు వానికి స్తన్యపానం యొక్క రుచి తెలిసి శక్తి కలిగి తానే స్వయంగా త్రాగడం ప్రారంభిస్తాడు. అలాగే 2వ ఉదాహరణ ఏమిటంటే
పాపాయి బురదలో మలంలో పొరలాడుతుండగా తల్లి ఏం చేస్తుంది? వాడు స్నానం చేసి శుభ్రపడితేనే నేను ఒడిలోకి తీసుకొని ప్రాలిస్తాను అనుకుంటుందా? అనుకోదు. పాపాయి ఎంత అపరిశుభ్రంగా ఉన్నా తల్లి వాడిని ఒళ్ళోకి తీసుకుంటుంది, వాడికి స్నానం చేయిస్తుంది, మంచి బట్టలు వేసి పాలు త్రాగిస్తుంది, అలంకరిస్తుంది, తృప్తిపరుస్తుంది. అప్పుడు తండ్రి ఎత్తుకోవడానికి ఇస్తుంది. ఆ విధంగానే భక్తి మాత జాతి కులమత ఆచార రహితులను భేదము చూపించగా అందరినీ దరి చేర్చుకుని వారి దోషం తొలగిస్తుంది. అందుకే అన్నాడు అర్నాథ్, అయోగ్యత పాటించను రండి కృపావతారం. వారి సద్గుణ వంతులను చేస్తుంది, వారికి ప్రేమతో పుష్టినిస్తుంది. అప్పుడు వారిని పరమపితగా అప్పగిస్తుంది. అందువల్ల తల్లి ద్వారానే తండ్రిని గుర్తిస్తాము. అందువల్ల మన మాయా స్వరూపిణి ప్రకృతి అధికారిని అయినటువంటి కుసుమదేవి పాదములను మనం వదలరాదు అంటున్నాడు. అందుకే ఏమిటి సంసార సర్పదష్టానాం అంటే సంసార అనే సర్పంతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి శ్రీ కుసుమహర చరణాబ్జ పరమౌషధం అని చెప్తున్నాడు. ఆ నామస్మరణ చేయాలి, అదే పరమౌషధం. కాబట్టి భక్తి కలిగితే సద్గుణాలు వాటంతట అవే వస్తాయి. ఇది చూడండి ఎంత చక్కగా సమర్థిస్తున్నాడు. భక్తి చాలా సులభమైన తల్లి వంటిది అని చెప్తున్నాడు. భక్తికి సద్గుణ ఆవశ్యకత లేదు అంటున్నాడు. అందువలన ఏ ఇతర సాధనలను ఆపేక్షించనిది ప్రేమ స్వరూపం. ప్రేమకు కర్మకాండ కానీ క్రియాయోగం కానీ అవసరం లేదు. అంతఃకరణాత్ అంటే అంత ప్రయోజనాత్ అంటే ఈ కారణముల ప్రయోజనం ఆశించి రెండు శబ్దములు ఉపయోగించబడను. మనందరం కూడా ఈ సంసారంలో ఏదో కోరికతో బంధింపబడి ఉన్నాం. అందరూ భక్తులే. కొందరు ధనము, కొందరు అధికారము, కొందరు సతీపుత్రులు, స్వజనులు లేదా దేహమునికి దాసులై ఉన్నారు. భక్తి అంటే పరమాత్మను చేరుటకు భక్తియే సులభ మార్గము. శృతి కూడా చెప్తుంది, భక్తిరేవైనం నయతి అని శృతివాక్యము. జీవుడు ఈశ్వరుని ఎలా చేరుకోవాలి? భక్తితో. అంటే భక్తి అనబడే విమానములో ప్రయాణించి జీవుడు ఈశ్వరుని మధ్య గల దూరమును భక్తి తొలగిస్తుంది. కాబట్టి మాయ అని అర్థం. ఇక్కడ జీవుడు గర్వితుడై ఈ శరీరములో ఈశ్వరునికి చేరడానికి ఇష్టపడక ఉన్నాడు. అందుకని ప్రహ్లాదుడు నరసింహస్వామిని శృతిస్తూ, ప్రభు దిక్కుతులైన వీరందరినీ వదిలి నేను ఒక్కనే ఎలా ముక్తి పొందుతానయ్యా? నాకు ఇష్టం లేదు, మమ్మల్ని అందరినీ మీ సన్నిధి తీర్చుకోండి, లేనిచో నేను ఇక్కడే ఉండగలను. చూడండి ఎంత ప్రేమమయుడు ప్రహ్లాదుడు. అంటే హ్లాదిని అంటే ప్రేమ, అంటే ప్రహ్లాదుడు అంటున్నారు. అప్పుడు నరసింహస్వామి అంటారు, వత్స రాదలిచిన వారిని నేను ఎందుకు తీసుకుని వెళ్తాను, కానీ ఎవరిని బలాత్కారంగా తీసుకుని వెళ్ళలేను. బలాత్కారముగా తీసుకుని వెళ్తే వారు బాధపడతారు. వారిని అడుగు, ఎవరు ఇష్టపడితే వారిని ఇప్పుడు తీసుకుని వెళ్ళగలను అన్నారు. ప్రహ్లాదుడు సంతోషించి ఒక్కొక్కరిని ఆ విధంగా అడుగుతున్నాడంట జనాల్ని, మీరు భగవత్ సన్నిధికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడే ప్రభు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అన్నారు. అయ్యో ఇప్పుడేనా, అనేక పనులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. భగవత్ సాన్నిధ్యం మంచిదే, కానీ మాకు చిన్నపిల్లల పోషణ భారం, కొందరికి కొడుకుల కూతుళ్ళ వివాహ కార్యక్రమాలు, మరి ఒకతనికి ఇంకా పని పూర్తి కాలేదు, కొత్తగా వివాహం అయిన వాడు ఇంకొకడు ఉన్నాడు. ఈ విధంగా ప్రతి వారికి సంసారములు ఇంకా కొన్నాళ్ళు ఉండవలసిన ఆవశ్యకత ఉంది. కావని ఎవ్వరికి ఆ క్షణమే భగవత్ సాన్నిధ్యం చేరాలని అనిపించడం లేదట ప్రహ్లాద్ అడిగిన క్షణంలో. కాబట్టి విచిత్రం చూడండి, ఇక్కడ దానవులలో ఎవ్వరూ ఇచ్చగించపోయేసరికి, అంటే దానవ రాజు కొడుకు కదా, ప్రహ్లాదుడు పశువును అడగటం మొదలుపెట్టాడు. మిగతా జంతువులు కూడా వదిలేసిన చివరికి శూకరం అందట, నా భార్య పిల్లలు కూడా నా వెంట వస్తాను అడిగిందట. ఏది శూకరం అంటే పంది. ఆ బురదలో ఉండి అదే ఆనందంగా ఉందట. ప్రహ్లాదు వారిని కూడా తీసుకుని వెళ్తాన్నాడు. మాకు భోజనం దొరుకుతుందా అని అడుగుతున్నాడు. చూడండి సోదరా, వైకుంఠంలో మనకి ఆహారంతో అవసరం లేదు, ఇక్కడ అమృతమే ఆహారం అన్నాడు ప్రహ్లాదుడు. అయితే నాకు వైకుంఠం వద్దు, ఇక్కడే బాగుంది అన్నది ఆ పంది. ఈ విధంగా జీవుడు శరీరంతో తాదాత్మ్యం చెంది ఈశ్వరుడు దూరమయ్యాడు. అందుకే భక్తి భగవంతుని సామీప్యానికి తీసుకుని వెళ్తుంది. భక్తి భగవంతుని దర్శనం లభింపచేస్తుంది. భక్తి
భగవంతుని జ్ఞానాన్ని కలుగజేస్తుంది. పరమపురుషుడైన భగవంతుడు భక్తికి వశుడు. భక్తియే గొప్పది. జనులు తమకు తోచిన రీతిలో ఇష్టానుసారం భక్తి చేయకుండా ఉండుటకై శాస్త్రం ప్రతిపాదిత భక్తి స్వరూపం తెలుపుటకై భక్తి వ్యాఖ్యానం చేస్తున్నారు శ్రీ నారదుల వారు. ఇప్పుడు భజన అంటే ఏమిటి? జనరల్గా నాకు తెలిసింది ఏంటంటే భవబంధములని జడత్వం నుండి నా అంటే లేకుండా నశింపజేసేది. అంటే మనకి జడత్వం ఉంది, కదలలేని స్థితి ఉంది, అనేక భవరోగములు. ఏమిటి భవరోగం? చావటం, పుట్టడం. అది ఒక జడత్వం. అనేక జన్మ నుంచి మనం ఇంకా ఇటు రావలేకపోతున్నాం భగవంతుడి వైపు. కాబట్టి భజన అనగా ఏమి? రసగ్రహణ పారణితియే భజన. ఎద్దు మొదలు గడ్డి తిని తర్వాత నెమ్మదిగా విశ్రమించి తినేదంతా నెమరు వేసినట్లు దాని రసమును గ్రహించినట్లుగా గడ్డిలోని రసాన్ని భగవంతుడి యొక్క లీలలను, గుణములను, మహిమలను, రూప సౌభాగ్యమును మనం విని శ్రవణం, సత్సంగ మననం ద్వారా దానిని పెంపొందించుకొని ఆ శ్రవణలాభములను, భావములను తిరిగి స్మృతికి తెచ్చుకొని ఆ రసాస్వాదన చేయుటే భజన. ఆ భజన రీతినే భక్తి అంటారు. అది రసాస్వాదన అని చెప్పబడింది. తరువాత దశేంద్రియములతోడను అంటే ఏమిటి? 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతోనూ ఈశ్వర సేవ చేయాలట. నోటితో భగవన్నామం చేయాలి, గుణకీర్తన చేయాలి, ప్రసాదం రుచి చూడాలి. నాసికతో భగవద్ అర్పితమైనటువంటి తులసిని కానీ సుగంధాన్ని వాసన చూడాలి. నేత్రములతో రూపాన్ని ఎప్పుడు చూస్తుండాలి. ఆ నేత్రములతో చూచినే కన్నులు, మిగతాయి కుడ్యజాలములు. పొర్రికుండే 2 బొక్కలతో సమానం అన్నాడు ప్రహ్లాదుడు. చెవులతో భగవత్కథలు వినాలి, అవే చెవులు అన్నాడు. నడిచి దేవాలయానికి తీర్థయాత్రకు వెళ్ళాలి. చేతులతో దైవ సేవ చేయాలి. ఈ విధంగా సర్వేంద్రియములతో భగవత్ సేవ చేయటమే ఉత్తమ భక్తి అనిపించుకుంటుంది. సతీ పుత్రులయందు స్వదేహమందు ఏ విధమైన మమత కలిగిందురో అటువంటి మమత దేహాదులందు కాక భగవంతుయందు కలుగుటయే. ఆ ప్రేమయే నిజమైన భక్తి అని భీష్మ, ప్రహ్లాద, ఉద్ధవ, నారదాది భాగవతోత్తములు చెప్పారట. అందుకే అంటున్నాడు, మనకి ఈ పిల్లలకు లేదా భార్యకు ఏ విధమైనటువంటి జబ్బు చేసినప్పుడు కూడా అర్ధరాత్రి అయినా మనం పరిగెత్తుతాం ఆ మందుల కోసం. అటువంటి ప్రేమనే కృష్ణుని పట్ల అలవర్చుకోవయ్యా అని చెప్పి నారదుడు ఎంత బాగా చెప్పాడు తెలుసునా. అంటే ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి మనం భిక్షువలే ఉంటాడట. అంటే భగవంతుడు భిక్షువుడట. అందుకే ఈ హరనాథుడు కూడా భిక్షువుగా వచ్చి మన ప్రేమను అడుగుతున్నాడు. ఆయన మన వాకిలి ముందు ఉన్నాడట. మనం ఏంటి ప్రేమ భిక్ష వేయాలట. పరమాత్ముడు కూడా ఆ భిక్షువు లాంటి వాడేనట. మనస్సులో ముందు చిన్న నింపు కణవలే ప్రకాశిస్తాడు, మెల్లగా వస్తాడు లోపలికి. తర్వాత మెనుగుడు పురుగు వలె క్రమేపీ దీపశిఖ మణి వలె ఎలుగుతాడు. హృదయాన్ని తన నివాసంగా భవనంగా మార్చుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి తాను వెళ్లకుండా జీవుల్లోని అహమును బయటికి తరిమేస్తాడు. కాబట్టి అత్యంత ప్రభావమైన వస్తువు మన వద్దకు వచ్చినప్పుడు దాని ప్రభావం మనపై పడటం సహజంగా జరుగుతుంది. మన మనస్సు లక్కవలే ద్రవించే స్వభావం కలది, నో డౌట్. రూప రసగంధాదులు వచ్చినప్పుడు వాని స్వయము చేత చిత్తం ద్రవీభూతమై వాటి ప్రభావము ఆ చిత్రంపై ముద్రింపబడను. ఈ స్థితికే సంస్కారం అని పేరు. అందువల్ల భాగవత్ కథలు, లక్షణాలు వినడంలో ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహాన్ని సంస్కారం అంటారయ్యా. కుసుమహర కుసుమహర సమాప్తి. ఇక్కడి ప్రథమ భాగం.